మనకి చాలా విషయాలు తెలియక చిన్నప్పటి నుంచి ఏదో తల్లిదండ్రులు వాళ్ళకేం తెలిస్తే అది చెప్తారు కదా. అంటే ఇప్పుడు ఆ ఆ అంటే ఇప్పుడు కామ్యం కోసం చేసే పూజ, జపము, తపం, ఇవి జపము, ఈ వ్రతాలు గాని ఇవి ఉన్నాయి కదా మేడం. అంటే ఇవి కొంతవరకైనా ముందుకు తీసుకెళ్ళవా? ఉం? ఎందుకంటే ఏంటండి, ప్రాపంచికమైన కోరికలు నెరవేరుతుంటే ఎంతవరకు ముందుకెళ్తామండి? మరో కోరిక మొదలవుతుంది. కోరిక వల్ల అశాంతి, బంధము ఉంటాయి. పునరపి జననం, పునరపి మరణం ఉంటాయి. అది ముందుకెళ్ళడం. కోరికను దాటి వెళ్ళితేనే ఇదవుతుంది. ప్రతి కోరిక మనని బంధిస్తుంది. బంధించడం అంటే జనన మరణ చక్రంలో పడేస్తుంది. మోక్ష సాధన అంటే కోరికను దాటి అంతే వెళ్ళాలి. కదండి. వెళ్తేనే ఉం. ఎన్నాళ్ళు ఈ పూజలు చేస్తే ఈ ఫలితాల వెనకాల వెళ్తే మీకు ఆత్మతత్వం ఎక్కడొస్తుందండి? ఇంకొంచెం కూరుకుపోతాం అందులో. అవును, అవును మేడం. అంటే ఒకటి తీరితే ఇంకొకటి వచ్చి ఆ స్థానంలో కూర్చుంటుంది మేడం. ఒక కోరిక ఉమ్. తీరితే ఇంకొకటి వచ్చి ఆ స్థానంలో కూర్చుంటూ ఉంటుంది. అంతే, ఇంకా అది అక్షయ పాత్ర లాగా ఇంకా అది అది తరిగేది కాదు, నెరవేరేది కాదు. ఉమ్. ఓకే అండి. ఇంకేం డౌట్స్ లేవా? ముగించేద్దాం అయితే. ఓకే మేడం.